111వ కీర్తనలో నుండి మనం చదువుకున్న వాక్యంలో మొదటి వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తర్వాత 6వ వచనంలో తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. 7వ వచనంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం అంతట్లో ఆయన కార్యములు అనే ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యములు అనే లైన్ రాయబడి. సో ఆయన కార్యాలు గురించి ఈ కీర్తన వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడినట్లుగా యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము పుట్టింది అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆయన కార్యాలు ఎరుగని వారు ఆయనను ఎరుగని వారే. ఎందుకంటే ఆయన కార్యాలు మనం స్టడీ చేస్తున్నప్పుడు మనకు ఆయనే కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన కార్యాలన్నీ కూడా ఆయన తన నీతిని బట్టి చేస్తాడు. అందుకనే మనం దేవుని కార్యాలను స్టడీ చేస్తున్నప్పుడు మనము దేవునిని గూర్చిన జ్ఞానంతో నింపబడతాం. ఉదాహరణకి నిర్గమాకాండంలో యోసేపుని ఎరుగని రాజు అనే మాట మొదటి అధ్యాయం 8లో మనం చూస్తాం. యోసేపుని ఎరుగని రాజు అంటే ఆదికాండంలో ప్రభు చేసిన కార్యాలు ఎరగకపోవటం వల్ల యోసేపుని ఎరుగని రాజు పుట్టాడు. అతడేమంటున్నాడు 5వ అధ్యాయంలో, నేను యెహోవాను ఎరగను. యెహోవా ఎవడు అంటున్నాడు 2వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2లో ఏమన్నాడంటే, నేను యెహోవాను ఎరుగను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కార్యాలు ఎరక్కపోతే ఆయనను ఎరగలేం. ఆయన కార్యాలు ఎరక్కపోతే ఆయన కార్యాలు ఎవరి ద్వారా చేశాడో వారిని కూడా మనం ఎరగలేం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఆనాడు ఉన్న సైన్యాధిపతి పొతీఫరు యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడని, అతని చేతిలో యెహోవా సఫలం చేశాడని చూశాడు. 39:3 ఆదికాండం. కానీ ఆనాడున్న ఫరో ఎవరైతే ఆనాడు ఇశ్రాయేలీయులను ఆశ్రయం ఇచ్చాడో, చేర్చుకున్నాడో ఆ 70 మంది యాకోబు కుటుంబీకులకు గోషేను ప్రాంతాన్ని ఇచ్చాడో ఆ ఫరో యోసేపుని ఎంతో ఘనపరిచాడు. కానీ నిర్గమకాండానికి అప్పుడున్న ఫరో మరి యోసేపుని ఎరుగని వాడుగా ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలీయులు 400 ఏండ్లు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ ఈ ఫరో ఎవరైతే ఉన్నారో ఇతడు ఇశ్రాయేలీయులను కఠినంగా నలగొట్టేశాడు. నిర్గమకాండం 1:13లో మనం చూస్తున్నాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ ఫరోకు తన యొక్క సూచక్రియలు చూపించాడు. అలాగే తన యొక్క విమోచన కార్యాన్ని చూపించాడు. ఈరోజు మనం కూడా ఆయన కార్యములను మనము స్టడీ చేయాలి. ఆయన కార్యాలు మనం స్టడీ చేస్తే మనము ఆయన నీతిని ఎరుగుతాం. పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో
11వ వచనంలో మీరు ఇట్టి క్రియలు అనే మాట రాశాడు చూడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే అన్నాడు. ఈ అధ్యాయంలో మొదటి వచనం చూడండి, లేదా ఆహ్, ఆ మొదటి వచనంలో చెప్పాడు చూడండి. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అనే మాట మనం చూస్తున్నాం. అంటే దైవ కార్యాలన్నీ కూడా దేవుడు తన నీతిని బట్టి జరిగిస్తాడు. కాబట్టి మనం ఆ కార్యాలు స్టడీ చేస్తున్నప్పుడు, మనం ఆయన నీతిని మనం గుర్తించగలుగుతాం. దేవుని నీతిని గుర్తించగలుగుతాం. రాత్రి మనం విన్న తణుకు వర్తమానంలో 3 రకాల విశ్వాసాల్లో మొదటి విశ్వాసం అంటే ఫెయిత్ రిలేటెడ్ టు అవర్ సాల్వేషన్, రక్షణ సంబంధమైన విశ్వాసం కూడా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును బట్టి మనకు అనుగ్రహించబడింది. లేదా యాజకత్వానికి సంబంధించిందని మనం విన్నాం. అదే వచనాన్ని ఇక్కడ పేతురు రాశాడు చూడండి. మొదటి వచనం చదువు ప్రశాంత్. పేతురు రాసిన 2వ పత్రిక 1:1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన ఇక్కడ చూడండి, ఈ మహిమను బట్టి విశ్వాసం ఏది? ఇది రక్షణ సంబంధమైన విశ్వాసమా? లేదా కొనసాగింపు విశ్వాసమా? అనంటే విశ్వాసులందరికీ రాశాడు ఈ పత్రిక. భక్త కోటికి రాశాడు. కాబట్టి ఇది ఫస్ట్ ఫెయితే. సో ఫస్ట్ ఫెయిత్ కూడా మూలము దేవుని నీతే. మనం విశ్వాసం మూలంగా జీవించడానికి దేవుని నీతిని ఆధారం చేసుకుంటాం. ఎందుకంటే మనం విశ్వాసం ఉంచడానికి మూలం దేవుని నీతి కాదనుకుంటాం. ఏదో సువార్త మన దగ్గరికి వచ్చింది, మనం అంగీకరించి అప్పుడు మనం దేవుని నీతి అయ్యాం. ఆ తర్వాత మనం దేవుని నీతి మీద మనసు పెట్టి విశ్వాసం మూలంగా జీవించడానికి ఫెయిత్‌ని మనం పొందుతున్నాం అనుకుంటాం గానీ, ఫస్ట్ ఫెయిత్ కూడా దేవుని నీతిని బట్టే కలిగింది. అంటే ప్రభువు చేసే కార్యాలన్నీ కూడా మనం స్టడీ చేస్తే అవన్నీ ఆయన నీతిని బట్టి మాత్రమే జరుగుతాయి. అందుకనే మనం విశ్వాసంతో మాట్లాడాలన్నా, మన యొక్క సంభాషణలో విశ్వాసాన్ని వెల్లడి చేయాలన్నా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట కొరకు మరి సువార్త ప్రకటించాలన్నా, మనము ముఖ్యంగా దేవుని నీతిని మనం ధ్యానం చేయాలి. ఆయన కార్యాలను ఎవరైతే మరి ఇష్టం కలిగి ధ్యానిస్తారో, వారు దేవుని నీతిని వారు గుర్తిస్తారు. అదే మాట మనం చదువుకున్న కీర్తనలో మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. విచారించి ఏమని తేలుస్తారు? 3వ వచనం. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. దేవుడి కార్యాలు చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్‌నెస్. ఆయన నీతిని బట్టి ఈ కార్యాలు జరిగించాడు అని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు, దేవుని నీతి ద్వారా కృప నిత్య జీవం కలిగిస్తుంది. ఆ జీవం ద్వారానే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం దేవుని నీతిని గుర్తిస్తాం. ముఖ్యంగా దేవుని నీతి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. ఈ దేవుని నీతి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తును బట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తును బట్టి ఆయన క్రియలు జరుగుతున్నాయి అని మనం తెలుసుకోగలుగుతాం. అలాగూ మనం తెలుసుకోవటం ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4లో చెప్పినట్లుగా మనం కృపలో నుండి తొలగిపోయే అవకాశం ఉండదు. చాలా సార్లు గొప్ప కార్యాలు జరిగాక చాలా మంది గ్రేస్‌లోంచి పడిపోతారు. ఎందుకంటే ఆ క్రియలు దేవుని నీతిని బట్టి, యేసుక్రీస్తుని బట్టి జరిగినాయి అని వారు అనుకోకపోవటం వల్ల ఆ తర్వాత వాళ్ళు కృపలో నిలిచి ఉండలేరు. కాబట్టి గొప్ప కార్యాలు జరగటం కూడా ఒక్కొక్కసారి నష్టానికే ముందుకెళ్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు సముద్రం మీద నడిచాడు.
నడిచిన పేతురు ఎందుకు మునిగిపోయాడు? నడిచింది ప్రభువుని చూసి నడిచాడు. కానీ తాను ఎంత నడిచాడు అనేది తాను చూసుకునే ప్రయత్నం చేశాడు. సో దానిని బట్టి పేతురు గాలి వైపు చూసి మునిగి నశించిపోయాడు, లేకపోతే మునిగిపోయాడు. దావీదు కూడా దేవుని కృపచేత సింహాసనంలో స్థిరపరచబడి దావీదు ఎంతో మందిని సంపాదించాడు. అటువంటి దావీదు ఒకసారి తన దగ్గర ఉన్న జనులను లెక్కించుకోవాలని సాతానీయమైన ఆలోచన చేత పడిపోయాడు. ఈరోజు కూడా మనం ఎక్కువ దేవుడు వాడుకుంటే అది ఆ తర్వాత మనకు అతిశయం కలిగించి మనం పడిపోవటానికి కారణమైంది. అందుకనే ఎప్పటికప్పుడు మనం యథార్థత అనేది కలిగి ఉండాలి. ఇక్కడ చెప్పినట్లుగా 111వ కీర్తన మొదటి వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలో మొదటి వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే యథార్థవంతుల సభ అని చెప్పాడు. యథార్థవంతుల సభ, యథార్థవంతుల సమాజం అని చెప్పాడు. యథార్థవంతుల సభలో ఏం జరిగిద్ది? యథార్థవంతుల సమాజంలో ఏం జరిగిద్దంటే యథార్థమైన సాక్ష్యాలు వస్తాయి. యోధా రాసిన పత్రిక నుండి మనం వాక్యంలో విన్నట్లుగా లాభము నిమిత్తం మనుషులను కొనియాడుట అనేది యథార్థవంతుల సభలో జరగదు. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 17లో రాయబడిన మాట చూడండి. క్షమించండి, వచనం 16. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు అనే మాట. ఫుట్ నోట్లు ఏముందంటే ముఖస్తుతి చేయొచ్చు. చూడండి, యథార్థవంతుల సభలో ఇది జరగదు. ఈ ముఖస్తుతి అనేది జరగదన్నమాట. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కానీ ముఖస్తుతులు చేయకూడదు. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలో మొదటి వచనంలో చెప్పాడు, యథార్థవంతుల సభలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ముఖస్తుతులు లేవు, ఎవరి ముఖస్తుతులు లేవు, ఎవరి లాభం నిమిత్తం కొనియాడటం అనేది ఖచ్చితంగా లేదు. కొందరు వీటిని ఆశించి తప్పు త్రోవలో నడుస్తున్నారని పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయము 16లో చెప్పాడు. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించాడు, లాభము నిమిత్తం మనుషులను కొనియాడు. అరే ఈ కార్యం జరిగిందంటే నీ వల్లే జరిగింది, నువ్వు లేకపోతే ఈ కార్యం జరగదు అనే ముఖస్తుతి కాదు ఇది. దేవుని నీతిని బట్టి, ఆ యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఈ కార్యాలు జరిగినాయి అనే మనం అనుకోవాలి తప్ప అలాగూ అనుకోనప్పుడు మనం దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతాం. గాడ్స్ ఫేవర్ మనకి తోడుగా ఉండదు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాడు చూసారా, యోధా రాసిన పత్రికలో వారి నోరు డంబపు మాటలు పలుకును. యోధా రాసిన పత్రికలో మనం చదువుకున్న 1:16లో వారి నోరు డంబమైన మాటలు పలుకు. దేవుని కృప మనకి ఎప్పుడైతే తోడుగా ఉండదో మన నాలుక మనకు కంట్రోల్లో ఉండదు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే డంబంగా మాట్లాడతాం. కానీ మీరు కొంచెం క్రిందకి రండి. ఈ వచనంలో ఏముందంటే 21లో దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే గ్రేస్ లో, ఆయన ఫేవర్ లో మీరు నిలిచి ఉండేటట్లు కాచుకొని ఉండండి. పడిపోకండి, ఈ కృపలో నుండి తొలగిపోకండి. సంసోనును యెహోవా ఎడబాసినని అతనికి తెలియలేదని రాశాడు. అలాగే గాడ్స్ ఫేవర్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని కూడా ఎవరికి తెలియదు, మనకు తెలియదు. కానీ అందరికి కొంతమంది గుర్తిస్తారు. దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు కలిగే అనుభవాలు వేరు, దేవుని కృప మనకు తోడుగా లేనప్పుడు కలిగే అనుభవాలు వేరు. యేసుప్రభు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన నీతి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆయన కృప, మనం ఆయన కృపలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. బోయాజు పొలంలో అందరూ ఏమన్నారు చెప్పండి? రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం.
రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. బోయాజు పొలంలో జరిగిన సంభాషణ చూద్దాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. రైట్. ఈ వచనంలో యెహోవా మీకు తోడై ఉండునుగా. అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో మీరు ఆయన సిగ్నేచర్ చూస్తే ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మీకు తోడై ఉండునుగాక అని ఆయన రాశాడు. రోమాపత్రిక 16:24 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఇలా మీరు చదువుకుంటూ హెబ్రీలకు రాసిన పత్రిక వరకు రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కూడా 25లో కృప మీ అందరికీ తోడై ఉండునుగాక అని చెప్పాడు. 13:25, 12:25 కాదు, 13:25. కాబట్టి వినండి, గాడ్స్ ఫేవర్ అనేది మనతో ఉండాలి. అది గ్రాంటెడ్ కాదు. గ్రాంటెడ్ ఏది? రైచియస్నెస్ ఈజ్ విత్ అస్, ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ ఈజ్ విత్ అస్. ఆయన యొక్క నీతి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది, కానీ ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉండదు. మన కృపలో నిలిచి ఉన్నప్పుడే కృప మనతో ఉంటుంది. మనము కృపలో నుండి తొలగిపోతే కృప మనకు తోడుకుంటుంది. సో గాడ్స్ ఫేవర్ ఉందా లేదా అనేది ఈజీగా తెలిసిపోద్ది. కూరలో ఉప్పు ఉందా లేదా తెలిసిద్దా మీకు? తెలీదా? మరి కృపనేమన్నాడు? కొలస్సీ పత్రిక 4:6లో ఉప్పు వేసినట్టు కృపాసహితంగా అన్నాడు. కాబట్టి ఉప్పు ఉందో లేదో ఎలా తెలిసిపోద్దో, కృప ఉందో లేదో కూడా అలాగే తెలిసిపోయింది. కాబట్టి గాడ్స్ ఫేవర్ అనేది మనకు తోడుగా ఉందా లేదా? సో మనం మాట్లాడే డంబపు మాటల వల్ల దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. లేదా మనము ఆయన కార్యాలను స్టడీ చేసినప్పుడు ముఖస్థుతిలోనికి పోతే, మనం లాభం నిమిత్తం మనుషులను కొనియాడితే అప్పుడు మనకు దేవుని కృప తోడుగా ఉండదు. అది మన యొక్క నోరు అదుపులో ఉండకపోవటం ద్వారానే తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా, రుచిగలదిగా, కృపాసహితంగా ఉండాలని చెప్పినట్లుగా, మరి ఉప్పు ఉందో లేదో మనం ఎలా కనిపెడతామో, కృప ఉందో లేదో కూడా అలాగే మనం కనిపెట్టాలి. ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేస్తున్నాడు అనంటే మనకు అర్థమైపోయింది, గ్రేస్ ఈజ్ విత్ హిమ్, గ్రేస్ ఈజ్ విత్ హిమ్, గ్రేస్ ఈజ్ హెల్పింగ్ హిమ్ అని మనకు అర్థమైంది. హెబ్రీ 4:16 సమయోచితమైన సహాయం కొరకు కృప. సో కృప ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ సమయానికి సహాయం పొందుకుంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు కృప చూపుతునని జ్ఞాపకం చేసుకొనుట అనే మాట లూకా సువార్త 1వ అధ్యాయంలో రాస్తూ అక్కడే ఇంకో మాటను చూడండి, 55లో ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను అనే మాట చూస్తాం. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఆయన సమయోచితమైన సహాయం చేస్తాడు. మీరు కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు తర్వాత వచనం ఆయన దయచేసి ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. ఇది ఆయన కృప తోడుగా ఉన్న వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకి తెలిసిపోద్ది. వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు తర్వాత ఏ వచనం చెప్పాలో ప్రభు ఆ వచనం అందించి సహాయం చేస్తాడు. వారు ఏమి దృష్టాంతం చెప్పాలో ఆత్మ ఆ దృష్టాంతాన్ని కనుపరిచి సహాయం చేస్తాడు. మాత్రమే కాదు, చూడండి, మనం కూడా ఏదో వస్తువు వెతుకుతా ఉంటాం ఇంట్లో. కరెక్ట్ గా వస్తువు దేవుడు మన ముందు పెడతాడు. మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఏది కావాలో దేవుడు ఆ వస్తువుని చూపిస్తాడు. కొన్నిసార్లు మీరు గమనిస్తారో లేదో, మీరు నోరు ఆరిపోతుంది అన్నప్పుడు ఇదిగో నీళ్లు తాగు అన్నట్లుగా ప్రభు మన ముందు వాటర్ బాటిల్ పెడతాడు. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం జరిగింది? వారు దిగి దరికి రాగానే అక్కడ ఏముందంటే కాల్చిన చేప, రొట్టెలు ఉన్నాయి. 9వ వచనంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు,
వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడి. అలాగ మనం ఏదో డ్రెస్ ఎతుక్కుంటా ఉంటాం. ఏం వేసుకోవాలని. ప్రభు ఇదిగో ఇవి వేసుకో అని చెప్తాడు. అంటే మనకు చూపిస్తాడనమాట. అట్లా మనం ప్రతి చోట ఆయన కృపను మనం కనుగొనాలి. సో, బండేదో ప్రాబ్లమ్ పెడుతుంది. కానీ దేవుడు దాన్ని ఎక్కడ సాల్వ్ చేయాలో లేదా అది ఎలా సాల్వ్ అయిద్దో చెప్తాడు. ఎందుకంటే బిలాము ఎక్కిన గాడిదను దేవుడు ఉపయోగించుకున్నాడు. దాని ద్వారా బిలాముకు బుద్ధి చెప్పాడు. అలాగే మనం వాడుతున్న గాడిదలు గాని, గుర్రాలు గాని, ఇప్పుడు గాడిదలు, గుర్రాలంటే బైక్‌లే గదా! అలాగే రథాలు అంటే కార్లు. ప్రతి దానిలో గూడా ప్రభువు మనకి చెప్తాడు. నువ్వెక్కడ టర్న్ తీసుకోవాలి? నువ్విప్పుడు ఎంత స్పీడ్‌లో నడపాలి? నువ్వెక్కడ బ్రేక్ అప్లై చేయాలి? ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చా లేదా? ఇవన్నీ గూడా ప్రభు గైడ్ చేస్తాడు. అది గాడ్స్ ఫేవర్ అన్నమాట. సో, దేవుని కృప. మీరు చూడండి ప్రభు ఇలాగ మనకు ఎందుకు చేస్తాడంటే, మనం చదివిన కీర్తనలో ఏముంది 110వ కీర్తనలో 4 వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. కాబట్టి మనకు అర్థమవుతాయి. సైన్స్ చూపిస్తాడు. ఉదాహరణకి యేసుప్రభు జన్మించేటప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన యాకోబులో నక్షత్రాన్ని ఉదయింపచేశాడు. ఆ నక్షత్రములు సూచనల కొరకు కదా! సో, సంఖ్యాకాండంలో మనం చదువుతున్నట్లుగా 24:17లో నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఈ 2 వచనాలు ఏది తీసినా పర్లేదు. మీకా 2:5 లేదా మత్తయి 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోధా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పబడినట్లుగా యేసు ప్రభు బెత్లెహేములో పుడతాడని లేఖనంలో వ్రాయబడింది. అలాగే సంఖ్యాకాండంలో కూడా ఆయన పుట్టినప్పుడు కనిపించే నక్షత్రాన్ని గురించిన ప్రవచనం అక్కడ మనం చూస్తున్నాం. అంటే సూచనలు మనం కనిపెట్టాలి. సైన్స్‌ను మనం కనిపెట్టగలగాలి. ఆయన తన కార్యాలకు సూచనలు ఉంచుతాడు. యేసుప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 16లో 2వ వచనం. సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది, వర్షం కురిసిద్దని, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది, గాలివాన వచ్చునని చెప్పుదురు గదా! మరి మీరు ఆకాశ వైఖరి వివేచిస్తున్నారు గాని, ఈ కాలముల సూచనలు వివేచించగలుగుతున్నారా? అరే! మీరు రొట్టెలు తిన్నారు గదా! ఎన్ని మిగిలినయి అని ప్రభువు అడిగాడు. ఎందుకు అడిగాడంటే, ఈ కాలముల సూచనలు మీరు వివేచిస్తున్నారా అని. కానీ వాళ్ళు రొట్టెల గురించి వాళ్ళు వేరేగా ఆలోచిస్తున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, రొట్టెలు తెచ్చారా లేదా అని ప్రభువు అడుగుతున్నాడేమో అనుకుంటున్నారు. అందుకనే ఇదే మత్తయి సువార్త ఒకసారి 16వ అధ్యాయానికి పైకి మీరు చదవండి. 34 వచనం చదువుతారా? 15, 34. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నావు అని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. చూడండి. పాత నిబంధనలో ఆకాశం నుండి అగ్ని పడి ఏలియా ప్రజలను నశింపజేశాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆకాశం నుండి ప్రజలకు ఆహారాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళనేమంటున్నాడంటే, మీరు నన్ను శోధించకండి. ఏలియా చేసిన సూచక్రియ నన్ను అడక్కండి. అగ్నిని పంపి నశింపజేసే సూచక్రియ నేను చేయను. ఆహారాన్ని పంపి జీవింపజేసే సూచక్రియ నేను చేస్తా. ఈ కాలముల సూచనలు మీరు ఎరగాలి. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే, ఆయన ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించాడు.
రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను. చాలండి. ఆహారం ఇచ్చుటకు దర్శించాడు. ఇది కూడా జరిగింది ఎక్కడ ఇన్సిడెంట్? బెత్లెహేమే. సో బెత్లెహేమును దేవుడు ఆహారం ఇచ్చుటకు దర్శించాడు. దిస్ ఈజ్ ఏ గ్రేస్ సైన్. ఇది కృపకు సూచన. కానీ బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభుని చాలా మంది ఏమడిగారంటే ఏలియా చేసినట్టు సూచక్రియలు చేయమని అడిగారు. మీకు అగ్ని కావాలా, ఆహారం కావాలా? అది ప్రభు మాట్లాడుతున్నాడు. అగ్ని సూచక్రియలకు లేవు, అవి బంద్ అయిపోయినాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలును కూడా అడిగారంట. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. 1:22. యూదులు పిచ్చేంటి? మోషే ఏలియాలు పిచ్చి వాళ్ళకి. నీళ్లు దొరికితే రక్తంగా మార్చమంటారు. నీళ్లు దొరికితే రక్తంగా మార్చమంటారు. ఆకాశం నుండి అగ్నిని కురిపించమంటారు. వాళ్ళకి మోషే ఏలియాలు పిచ్చి ఎక్కువైపోయింది. మోషేకొకటి, ఏలియాకోటి, నీకొకటి పర్ణశాల కడతామంటున్నారు. కానీ యేసు ప్రభు నీరు అగ్ని సూచక్రియ చేయట్లేదు. ఆయన ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తున్నాడు. మీరు చూడండి, మోషేకు ఏలియాకు పర్ణశాల కడతామన్న సందర్భంలో కొండ దిగ్గానే ఎవరున్నారు అక్కడ? దెయ్యం పట్టినోడు ఉన్నాడు కదా. ఆ దెయ్యం వాడిని ఎక్కడ పడేస్తుంది? నీళ్ళలో, అగ్నిలో. ఉమ్. మీరు చదవండి, అక్కడ కొండ మీద మోషే ఏలియాలు ఉన్నారు. కొండ క్రింద నీరు అగ్ని ఉంది. అంటే మోషే ఏలియా సూచక్రియల్ని ఎవరు అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నారు? అపవాది వాడుకుంటున్నాడు. అవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధించబడ్డాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఇంటిని విడిచిపెట్టి వచ్చారు. అది బాగా పాడుపడిపోయింది. ఆ ఇంట్లో ఎవరుంటారంటారు? చాలా మంది చిన్నపిల్లలు, అటు వెళ్ళకండ్రా, ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటారు. పాడుపడిపోయిన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అంటారు. అలాగే పాత గుడారాన్ని ప్రభు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన క్రొత్త గుడారాన్ని స్థాపించాడు. కానీ ఆ పాత గుడారం పట్టుకొని ఎవరు తిరుగుతున్నారు? ఈ దెయ్యం గడు తిరుగుతున్నాడు. ఆ మోషే ఏలియా సూచక్రియలు వాస్తవంగా యేసు ప్రభు వచ్చే వరకు జరిగినాయి. మోషే అంటే తీర్పు, ఏలియా అంటే శిక్షా విధి. నీరు రక్తంగా మార్చబడటం తీర్పు, ఆకాశం నుండి అగ్ని పడటం కండెమినేషన్. ఇప్పుడు తీర్పు లేదు, శిక్షా విధి లేదు. ఎందుకంటే తీర్పు యేసుప్రభు మీద పడింది, శిక్షా విధిని యేసుప్రభు పొందాడు. అగ్నిని ఆయన అనుభవించాడు, శిక్షా విధిని ఆయన అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు ఆహారంగా మారిపోయాడు. ప్రతి ఆదివారం యేసుప్రభుని మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం. తింటున్నాం అంటే అర్థం ఏంటి? ఇక మన మీద అగ్ని లేదు అని అర్థం. ఫుడ్ పెట్టాడంటే అర్థం ఏంటి? ఇక అగ్ని లేదు. యోసేపు తన సహోదరులకు భోజనం పెట్టాడంటే అర్థం ఏంటి? యోసేపు తన అన్నల్ని ఏమి చేయడని. వాళ్ళు అనుకుంటున్నారు అన్నం పెట్టాక కానీ చంపేస్తాడేమోరా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి పనులు చేశారు. వాళ్ళు ఏం చేశారు? యోసేపుని అమ్మేసినప్పుడు ఒక మేకను చంపేశారు. అంతకుముందు వాళ్ళు ఆ మేకను ఏం చేశారు? మేపారు. మేపిన మేకనే చంపేశారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి యోసేపు మీద డౌట్ ఏంటంటే పీకల దాకా పెట్టినాక పీక మీద కానీ కత్తి పెడతాడా ఏంటని డౌట్ వాళ్ళకి. కానీ ప్రభు అలాంటోడు కాదు. యోసేపు అలాంటోడు కాదు. యోహాను సువార్త 21:15లో యేసుప్రభు ఆహారం పెట్టినాక ఏం చేశాడు? ప్రశ్న అడిగాడు. గొర్రెలను నన్ను మేపినాను. ప్రేమిస్తున్నారా అని అడిగాడు. యోసేపు కూడా ఆహారం పెట్టాక వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆయన ఆహారం పెడుతున్నాడు అంటేనే ఆయన మనల్ని నాశనం చేయడు అని అర్థం. ప్రతి ఆదివారాన్న ప్రభు బల తీసుకుంటున్న వాళ్ళు కూడా డౌట్ ఏంటి? ఉం? ప్రతి ఆదివారం ప్రభు బల తింటున్న వాళ్ళు కూడా డౌట్ ఏముంది ఇప్పుడు? చనిపోతానని. చచ్చిపోతానన్నా? అదే శిక్ష నరకమా పరలోకం? పరలోకం వెళ్తాను లేదని ఉంది. నరకానికి వెళ్ళిపోతామేమో అని ఉంది. ఇప్పుడే ప్రభు బల తింటానే నరకానికి వెళ్ళిపోతామా అని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు చాలా మంది. ఆహారం పెట్టాడంటే నాశనం చేయడు అని అర్థం. కాబట్టి మనం చదువుకున్న కీర్తనలు ఏముంది? 110వ కీర్తన, 11వ కీర్తన చెప్పండి.
111 కీర్తన చదవండి ఆ మాట. వచనం 5వ వచనం. 5 చదువు. 5 చదవండి. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎస్, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొని ఆయన మనకు ఆహారం ఇచ్చాడు. ఆహారంలో ఏముంది? ప్రభు యొక్క పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను బట్టి మనకు తెలుసు ఆయన ఎప్పుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ప్రభు రొట్టె తింటున్నాం, ప్రభు పాత్ర త్రాగుతున్నాం. అబ్రహాముని మెల్కీసెదెకుని కలుసుకున్నప్పుడు కూడా రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఆహారం ఇచ్చాడు, తన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నిబంధన జ్ఞాపకం చేసుకోవడం అంటే పాపాలు జ్ఞాపకం చేసుకోవటమా? కాదు, నీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కృపనిస్తున్నాడు, జీవమిస్తున్నాడు, కొనసాగింపిస్తాడు, అభివృద్ధిస్తాడు. అందుకనే ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్న తర్వాత 15వ అధ్యాయంలో ఏముంది? అబ్రహామా భయపడకము, ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామా భయపడకు అని చెప్పి ప్రభు వాగ్దానం చెప్పాడు. కాబట్టి ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో వాగ్దానాలు చేసేవాడుగా ఉన్నాడు. అదే 15వ అధ్యాయంలో అబ్రహాంతో నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు, నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని ప్రభు అక్కడ వారితో మాట్లాడాడు. ఈ కీర్తన కూడా ఎన్నో కీర్తన? 111వ కీర్తన కదా. దీనికి ముందు కీర్తనలు ఎవరున్నారు? ఆనందన్న, మెల్కీసెదెకు. నా వాయిస్ వస్తుందా, బ్రేక్ అవుతుందా మీకేమన్నా? ఫ్రెండ్స్ బ్రేక్ అయిందండి, బాగానే ఉందండి. ఆ. ఈ కీర్తనకు ముందు కీర్తనలు ఎవరున్నారంటే మెల్కీసెదెకు ఉన్నాడు. చూడండి, 110వ కీర్తనలో ఉన్న మెల్కీసెదెకు 4వ వచనంలో అబ్రహామును రొట్టెను ద్రాక్షారసంతో కలుసుకున్నాడు. ఆ ద్రాక్షారసం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25లో క్రొత్త నిబంధన కదా. క్రొత్త నిబంధన అంటే ఏంటి? ఆయన దోషముల విషయమై దయగలిగి పాపములను ఇకని ఎన్నటికి ఆయన జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడంటేనే అర్థం ఏంటంటే ఆయన నాశనం చేసే సూచక్రియను ఆయన చేయడు. కానీ అర్థం కాక వారు ఆ సూచక్రియను అడుగుతున్నారు. మరి మనం సూచనలు గుర్తిస్తున్నామా? గిద్యోను ఏమడిగాడు చెప్పండి ప్రభుని? అనా సూచన సూచన చూపించమన్నాడు. సూచన చూపించమని అడిగాడు. దేనికి? చెప్పండి. యేసుప్రభు వచ్చేలో బైబిల్ ఒకసారి అని చదువుతారా లేదా? మరి నువ్వు చెప్తలేదు, చాలా మంది బైబిల్ చదవట్లేదా? గిద్యోను ఎందుకు సూచన అడిగాడు? ఫిలిస్తీన్ల మీద కొనమన్నప్పుడు అన్నా, మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. చెప్పండి, రాదంటే చెప్పండి. మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళడం. ఈయన గానుగు చాటున ఉన్నాడండి. ప్రభు ఈయన ఏమని పిలిచాడు? పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలిచాడు. మరి గానుగు చాటున ఉన్నవాడి ద్వారా, ఒక మనష్షే గోత్రంలో పుట్టినవాడి ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను రక్షిస్తాడు అనే దానికి ఈయన సూచనలు అడిగాడు. మరి మీరు కూడా సూచనలు గమనిస్తున్నారా? సూచనలు బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు చెప్తున్నారా? ఈ కాలముల సూచనలు మీరు వివేచించగలగాలని ప్రభు చెప్తున్నాడు. అలాగూ దేవుడు తన కార్యాలకు సూచనలు ఉంచుతాడనమాట.
కుడికన్ను అదురుతుంది, కాకులు గోల చేస్తున్నాయి. ఇది కాదు మనం చెప్పాల్సింది. మనం చెప్పాలి సూచనలు వేరున్నాయి. ఆ సూచనలు మనం గుర్తించాలి. ఆ సూచనల ద్వారా మనం అందరికి చెప్పాలి ఏమనంటే, ప్రభు ఈ సూచన చేస్తున్నాడంటే ఈ కార్యం చేస్తున్నాడు అని మనం చెప్పాలి. సో అలాగూ ఆయన తన కార్యాలకు సూచనలు ఉంచాడు. చెప్పండి, ఇప్పుడు మనం చెప్పుకున్న సూచన ఏంటి? ఆయన వారికి ఆహారం పెట్టాడు. ఆయన పెట్టిన ఆహారంలో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన మిగిలిన గంపల్లో నుండి సూచనలు చెప్పాడు. ఆయన వారికి పెట్టిన ఆహారంలోని సూచనలు చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, రూతు గ్రంథంలో ఎన్ని రకాల ఆహారాలు ఉన్నాయి? రూతు గ్రంథంలో ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి? మూడు ఎవరు మూడు మూడేంటి చెప్పన్నా? ఎవలు గోధుమలు పేలాలు. వెరీ గుడ్. ఎవలు, గోధుమలు, పేలాలు. ఆనందన్న, ప్రభు స్తోత్రం. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా రూతు గ్రంథంలో మనం 2 పంటలు చూస్తాం. ఆ 2 పంటలు ఎవల కోత, గోధుమల కోత కదా. ఈ 2 పంటల్లో నుండి కూడా ఒక సూచన ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చదువు, లేదా 6వ వచనం చదవండి. 6 చదవండి. 6. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దని. చాలండి, కరెక్ట్ గా చదివి వదిలేయండి. అక్కడ 6:6లో గోధుమలు, ఎవలు. గోధుమలు, ఎవలు అనే దగ్గర ఎన్ని దేనారాలు ఉన్నాయి? చూసి చెప్పండి. దేనారం ఆ దేనారం ఒకటి కదండి. 2 దేనారాలు ఉన్నాయి. ఒకటి ఎక్కడ ఉంది? 2 ఉన్నాయండి. 2 దేనారాలు ఉన్నాయి కదా. ఒక దేనారానికి ఎవలు, అదే దేనారానికి గోధుమలు ఎవరు కదా. ఒక దేనారానికి ఎవలిచ్చారు, ఒక దేనారానికి 3 సేర్ల ఎవలు, ఒక దేనారానికి గోధుమలు అన్నాడు. 2 పంటలు అంటే ఇక్కడ 2 దేనారాలు అని ఉంది. మళ్ళీ ఇక్కడే నూనె ద్రాక్షరసం ఉంది కదా. నూనె ద్రాక్షరసం 2 దేనారాలు అంటే అది యేసు వార్త. లూకాసు వార్త. లూకాసు వార్త. ఇది ఎన్నో జీవి? మూడో జీవి. మూడవ జీవి. మూడవ జీవి అంటే లూకాసు వార్త. సో చూడండి, మూడవ జీవి మూడవ ముద్రను విప్పినప్పుడు చెప్పింది ఏమనంటే, ఒక దేనారానికి 1 సేరు గోధుమలు, ఒక దేనారానికి 3 సేర్లు ఎవలు అంటే 2 దేనారాలు గుర్తు చేస్తున్నాడు కదా. మనకు తెలుసు కదా, ఆ దినాల్లో దినానికి ఎన్ని దేనారాలు? 1 దేనారమే. అంటే 2 దేనారాలు అంటే 2 దినాలు. 2 దినాలు అంటే ఏంటి? కృపాకాలం. అంటే ఆయన ఆహారం ద్వారా ఎన్నో సూచనలు చెప్పాడు. ఆహారం పెడుతున్నాను, మీ మీద అగ్ని పడదు, అదొక సూచన. 2, ఆహారం పెడుతున్నాను. ఆహారం పెట్టడం ద్వారా ఎన్ని గంపలు మిగిలాయి? 12 ఏడ్లు, 84 గంపలు. 84 అంటే గ్రేస్. అలాగే 2 రకాల పంటలు. ఈ 2 రకాల పంటల ద్వారా ఆయన 2 దినాల కాలం గురించి చెప్పాడు కదా. జాన్ పాల్ అంతేనా? జాన్ పాల్ ప్రార్థన చేస్తున్నాడా? ఉన్నావా? ఉన్నా. మొత్తం ఎన్ని సూచనలు చెప్పాను నేను ఆహారం మీద? నీ పేరు ఉన్నవాడా? పేరు చెప్పు. నిజంగానే ఉన్నావా? అన్నా సిగ్నల్ ప్రాబ్లం అన్నా? అవునండి, సిగ్నల్ ప్రాబ్లం. పూర్వం కుర్రోడు ఎన్ని సూచనలు చెప్తలేదు. రాజేష్, ఆహారం ఎన్ని సూచనలు చెప్పింది? యేసుప్రభు పెట్టిన ఆహారం 2 సూచనలు. 3? 2 సూచనలు. 2 రాసావా? చెప్పా 2. సర్లే, మళ్ళీ చెప్దు ఆగు, మళ్ళీ అడుగుతాను, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. వినండి జాగ్రత్తగా. ఆహారం 3 సూచనలు.
జాన్ చెప్తానంటున్నాడు కోరమావిడి. చెప్తాముడు, పర్లేదు, నువ్వు చెప్పు. నవ్వుతున్నా నవ్వుతున్నాడు, చెప్పు. 3 సూచనలు ఏంటి? ఒకటి, ఆహారం పెట్టాడు అంటే అగ్ని మన మీద లేదని అర్థం. 2, మిగిలిన గంపలు 84, అంతే కదా, 12 ఏళ్ళు 84 కృప అని అర్థం. 3, ఆహారంలో 2 పంటలు ఉన్నాయి అంటే 2 దినాల కాలం, కృపాకాలం. 3 సూచనలు చెప్పే కదా. కాబట్టి ఆహారం ద్వారా ప్రభు వారికి ఏం సూచించాడు అనేది మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి, ఆయన చెప్తున్న సూచనలను బట్టి మనం వినాలి కదా. ఆ సూచనలు మనకు అర్థమైతే మనం దానికి తగినట్టుగా ప్రిపేర్ అవుతాం. యేసు ప్రభు వారితో సద్దుకాయల పులిసిన పిండి గురించి, హేరోదీయుల పులిసిన పిండి గురించి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరే, మేము రొట్టెలు తేలేదు, అందుకే ఈయన ఇలా చెప్తున్నాడేమో అనుకున్నారు. అలా మనం సూచనలు ఎరగని వారంగా ఉండకూడదు. ఈ దినాల్లో ప్రభు మన దగ్గర ప్రసిద్ధమైన సూచక్రియ చేశాడు. ఆ సూచక్రియ ద్వారా నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, సో దేవుడు చూపించిన సైన్ ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది మనం కనిపెట్టి ఆ దినాలలో మనం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఆ కార్యాలు ప్రభు మనల్ని వాడుకునేటట్టు కూడా మనం ముందు ఉండాలి. సో ప్రభు ఈ విధంగా తన కార్యాలను వివేచించమని చెప్తున్నాడు. చదువుదాం రండి. 111వ కీర్తన 8వ వచనం చదువుదాం. 111వ కీర్తన 8వ వచనం. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతోను అవి చేయబడి ఉన్నవి. కొంచెం గట్టిగా చదవండి, మళ్ళీ చదవండి. 7, 8 చదవండి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతోను అవి చేయబడి ఉన్నవి. రైట్. ఈ వచనం మనం చూస్తున్న 7వ వచనంలో ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములు నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యం ఉన్నది అందులో, యథార్థత ఉన్నది అందులో. కాబట్టి దేవుడు ఏదైనా కార్యం చేస్తే అది ఆయన వాక్యములో నుండి చేస్తాడు. వాక్యం ఇస్తాడు, ఆ వాక్యం నెరవేర్పే దేవుని కార్యం. కాబట్టి అందులో సత్యం ఉంటది, అందులో యథార్థం ఉంటది. కాబట్టి ఆ కార్యం ఎవరు చెడగొట్టినా చెడిపోదు, అది శాశ్వతంగా నియమించబడి. సో దేవుని కార్యాలన్నీ కూడా ఆయన వచనాల ద్వారా జరిగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జూమ్ మీటింగ్ జరిగించడానికి గల మూల వచనం ఏదంటే 90వ కీర్తన 14 వచనం. అలాగే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు కదా. అలాగే లూకా సువార్తలో కూడా మరొక వచనం ఉంది. 1వ అధ్యాయము 79, అరుణోదయ దర్శనం. సో ఈ 3 వచనాల్లో వ్రాయబడిన ఉదయము, ఉదయకాంతి, అరుణోదయ దర్శనం, ఈ వచనాల్లో నుండి జూమ్ కూడికి స్టార్ట్ అయింది. కాబట్టి వాక్యములో నుండి కార్యాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ కార్యాల్లో ఎంతో సత్యం ఉంది, ఈ కార్యాల్లో ఎంతో యథార్థత ఉంది. కాబట్టి ఇవి శాశ్వతంగా ఉంటాయి. వాక్యములో నుండి కార్యాలు స్టార్ట్ అయ్యాయి. ఏ కార్యం జరిగినా దానికి ఒక వచనం ప్రవహిస్తాడు, ఆ వచనము ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం ప్రారంభంలో ఉన్న వచనం ఏంటి చెప్పండి, రిలేటెడ్ గా. ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెక్స్ట్ కి, వచనానికి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసే అనుభవం ఏంటి? 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి ఉంది. కాదు, వాక్శక్తి అనుగ్రహించాడు, వాక్యం ఇచ్చాడు. అది. సో దేవుడు వాక్యం ఇచ్చి కార్యాలు ప్రారంభించాడు. అందుకనే ఏ కార్యాలైనా కూడా ఆ వాక్యంలో నుండి స్టార్ట్ అవుతాయి. ఆ వాక్యం దేవుడు ఎవరికి ఇచ్చాడో వారిలో ప్రభు వారికి ఇచ్చిన యథార్థత, వారికి ఇచ్చిన సత్యము, అవి అందులో ఉంటాయి అన్నమాట. అందుచేత దేవుని కార్యాలు ఆయన వాక్యంలో నుండి, ఆయన సత్యంలో నుండి, ఆయన యథార్థతలో నుండి జరుగుతాయి. కాబట్టి ఆ కార్యాలు శాశ్వతంగా ఉంటాయి.
ఫ్లెక్సీల మీద పైన రెఫరెన్స్ ఎందుకు రాయిపిస్తారు? ఖాళీ ఉందనా? ఏం చిక్కాల ఆనందన్న? ఫ్లెక్సీల మీద పైన వాక్యాలు రాస్తారు కదా, అది ఖాళీ ఉందని రాయిపిస్తారా? వాక్య ఆధారం బట్టి రాస్తారు. పర్లేదు, ఏదో ఒక ఆనంద్ చెప్పండి. గుడివాడ ఆనంద్ అయినా పర్లేదు, చిక్కాల ఆనంద్ అయినా పర్లేదు, ఎవరు చెప్పినా ఆనందమే, చెప్పండి. వాక్య ఆధారం బట్టి ఆ ఈ కార్యం జరగటానికి గల రెఫరెన్స్ అదే అని చెప్పి రాస్తారు. అలాగే రాయాలి కదా. అంటే ఈ కార్యక్రమం జరగటానికి ప్రభు ఇచ్చిన దర్శన వాక్యం ఇదే అని చెప్పి రాస్తాం. కాబట్టి ఆయన కార్యాలన్నీ వాక్యంలో నుండి జరుగుతాయి కదా. అలాగైతే బీబీసీ కాన్ఫరెన్స్ పైన ఉన్న వచనం చెప్తారు ఎవరైనా? ఇప్పుడు చూడొద్దు, ఇప్పుడు చూడకుండా చెప్పండి మలాకి 2:6 అన్నా. మలాకి 2:6 చెప్పండి అన్న. మలాకి 2:16 చెప్పండి అన్న, వచనం చెప్పండి. మనస్సులు కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకండి, అదే కదా. దానికి రిలేటెడ్ గా వర్తమానం ఏదైనా వచ్చిందా? మొత్తం అంతా అదే దాని గురించి కదా. మొత్తం అంతా అదే మీరింటే. సో అది మనం గుర్తుపట్టాలి. అలాగే మన సహోదరులు అంతకుముందు కూడా చెప్పారు, వారు వాక్యం ప్రకటిస్తూ ఆ డోర్ వేసారు. వారు వాక్యం ప్రకటిస్తుంటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాను అని. సో ప్రభు ఆత్మ ఆ వచనం మీద మాట్లాడాడు. అంటే మనం చూస్తే సో ఏ రిఫరెన్స్ ఆధారంగా కార్యాలు జరుగుతున్నాయి? మీరు చెప్పండి. మనసులు కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకుడి అనే టైటిల్ మీద జరిగిన ఈ బీబీసీ కాన్ఫరెన్స్ లో ప్రభువు చెప్పాడు, మీకు గుర్తుపెట్టుకోండి, ప్రభు దేహాలను లేపుతానని చెప్పాడు కదా. మనం ఒకటి విన్నాం, ఎప్పుడు వినని ఒక సందేశం, చాలా మంది ఈ సందేశాన్ని బట్టి మనం మాట్లాడుకున్న తర్వాత ఏదంటే, సో బేబీస్ని కూడా ప్రభు లేపుతాడు అనే హైలీ వాల్యుబుల్ వర్తమానాన్ని ప్రభు అందులో మనకు చెప్పాడు. అంటే పరిశుద్ధతను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి ప్రభు అంతా చెప్పాడు. అసలు ఆఖరి అధ్యాయంలో పానుపు మీద రక్త ప్రోక్షణ అనే వర్తమానం ప్రభు అంతా మాట్లాడు. సో అదనమాట. అంటే వచనం ఇచ్చి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కార్యాలు ఆ వచనంలో నుండి జరుగుతాయి కాబట్టి ఆయన ఏం చెప్పాడు? ఆకాశం భూమి గతించును గాని నా మాటలు గతింపవన్నాడు. కాబట్టి ఆయన కార్యాలు కూడా శాశ్వతంగా స్థాపించబడ్డాయి. కాబట్టి ఆ కార్యాలను బట్టి ప్రభుకి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఫైనల్లీ 10వ వచనం చదువుదాం. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. అసలు మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఇటువంటి ఇన్నోవేటివ్ గా దేవుని కార్యాలు చేయటానికి కారణం ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, దేవుని యందు నేను భయం కలిగి ఉంటున్నాను, ఆ భయానికి దేవుడు నాకు జ్ఞానం ఇస్తున్నాడని చెప్పేటట్టుగా దేవుడు మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు. మరి మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, మన శ్రేష్ఠ కార్యాలు వివేచింపగలగాలి. ఫిలిప్పీ పత్రిక 1:11 చెప్తారా? అక్కడ ఏముందో? ఫిలిప్పీ 1:11 ఏముంది చెప్పండి. శ్రేష్ఠ కార్యములను వివేచింపగలవారు ఒకటి. ఒరే రిఫరెన్స్ వేసేస్తే ఇంకెలా చెప్తారా? చూసి చెప్తారా? రిఫరెన్స్ వేసేస్తున్నాడు వాడు. ఇదే జ్ఞానం లేకపోవటం అంటే. శ్రేష్ఠ కార్యములను మీరు వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందే ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నామంటే దాన్ని బట్టి దైవ జ్ఞానం మనకుంది అనేది ఆ కార్యాన్ని బట్టి అర్థం అవ్వాలి. సో దైవ జ్ఞానం దేవుడు ఎవరికి ఇస్తాడు? సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి భయభక్తులు కలిగిన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. అటువంటి దేవుని భయం ప్రభు మన అందరికీ కలిగించును గాక. దేవుని భయం ఇచ్చేది కూడా దేవుని కృపే. సో మనం ఏ కార్యం చేసినా జ్ఞానంగా చేయాలి. పౌలు పునాది ఎలా వేశాను అన్నాడు? నేర్చుకుంటున్న వాళ్ళకి వేసాడా? శిల్పకారుని వల్ల నేర్పరిలాగా వేసాడు. నేర్చుకుంటున్న వాళ్ళకి వేయలేదు. స్టిల్ ట్రైనర్స్ కాదు మనం, టీచర్స్.
మనము నేర్పించే వాళ్ళలాగా కార్యాలు చేయాలి. సో ఏది చేసినా అందులో నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి అన్నట్టు. సో ప్రభు ఇటు జ్ఞానం మీకు దయచేయను గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు జ్ఞానాన్ని మనకిస్తాడు. ఆ జ్ఞానంతో మనం దేవుని కార్యాలు చేయగలుగుతాం. మీరు చేసిన ప్రతి కార్యంలో వర్తమానం ఉండాలి. సో ప్రత్యక్షపు గుడారం రంగుల్లో వర్తమానం ఉంది. ప్రత్యక్షపు గుడారపు పలకల్లో వర్తమానం ఉంది. ప్రత్యక్షపు గుడారపు స్తంభాల్లో వర్తమానం ఉంది. ప్రత్యక్షపు గుడారపు చుట్టూ ఉన్న వారిలో వర్తమానం ఉంది. ప్రత్యక్షపు గుడారం అంతా వర్తమానం ఉంది. అంటే గాడ్స్ డిజైన్ అంతా జ్ఞానంతో ఉంటది. బ్లూ కలర్ ఎందుకు అన్నాడు? ఆయన దైవత్వం. ధూమ్రం ఎందుకు అన్నాడు? ఆయన రాజరికం. తెలుపు ఎందుకు అన్నాడు? ఆయన యొక్క యాజకత్వం. అలాగే రక్తం ఎందుకు అన్నాడు? ఆయన యొక్క సేవకత్వం. సో వై ఓన్లీ 4 కలర్స్? ఎందుకంటే ఆయన దైవత్వం, ఆయన యాజకత్వం, ఆయన సేవకత్వం, ఆయన రాజరికం, 4 సువార్తలే కాబట్టి. 5 స్తంభాలు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే అపోస్తులు 5గురే కాబట్టి. పత్రికలు రాసిన అపోస్తులు 5గురే కాబట్టి. మరి మెయిన్ గేట్‌కి 4 ఎందుకు పెట్టాడు? దేవునిలోనికి ఎవరైనా రావాలంటే సువార్త ద్వారా రావాలి కాబట్టి. అంటే సువార్తలు 4 కాబట్టి. మరి పరిశుద్ధ స్థలానికి 5 స్తంభాలు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే లోపలికి వచ్చినోళ్ళు సువార్త సత్యం నేర్చుకోవాలంటే ఈ 5గురు అపోస్తుల పత్రికలు తెలుసుకోవాలి కాబట్టి. అలా దేవుడు ఏది చేసినా అందులో ఆ డిజైన్స్ అన్నిట్లో ఆయన జ్ఞానం ఉంది. మీరు చూసారా? పైన ఎన్ని కప్పులు పెట్టాడు? 4 కప్పులు పెట్టాడు. సముద్ర వత్సల తోళ్ళు. యేసుప్రభుని ప్రపంచం ఎలా అర్థం చేసుకుంది? తర్వాత రక్తవర్ణపు తోళ్ళు. దేవుడు క్రీస్తుని ఎలాగ అర్థం చేసుకున్నాడు? మేక వెంట్రుకల తోళ్ళు. సో యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి ఎలా అర్థమయ్యాడు? అలాగే నీలధూమ్ర రక్తవర్ణాలు గల తోళ్ళు. లోపలికి వచ్చిన వాళ్ళకి క్రీస్తులో ఉన్న ఆ లోపల ఉన్న సంగతులు ఎలా అర్థమవుతున్నాయి? అంటే ప్రతి దానిలో కూడా ఆయన చేసిన పనిలో ఎంతో జ్ఞానం ఉంది. మనం చేసింది కూడా అలాగే ఉండాలి. నీకేం కనపడుతుందో అని మీరు అడగాలి. సో అందులో ఉన్న జ్ఞానం మీరు చెప్పగలరు. సో దేవుడు అలా మిమ్మల్ని వాడుకుంటాడు. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. సో భయం కలిగి ఉంటే చాలు. దేవుని యందు భయం ఉంటే దేవుడు ఇటువంటి జ్ఞానాన్ని మనకిస్తాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలం మనమందరం కూడా జ్ఞానం కొరకై దేవుని భయం కలిగి కనిపెడదాం. దేవుని కార్యాలు మనమందరం పొందుకుందాం. ప్రభు ఆత్మ మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా తన కార్యాల్లో నింపును గాక. ఆమేన్. 110వ కీర్తన నుంచి ప్రభు తన దాసుల ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కుడిపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 111వ కీర్తన ఆయన యొక్క కార్యాల గురించి, ఆయన కార్యాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ రచించబడిన కీర్తనని జ్ఞాపకం చేస్తూ ఆయన కార్యాలు ఆయన నీతిని బట్టి చేస్తాడని, అయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన కార్యాలు ఎరిగిన తరం కూడా ఉందని, అయితే ఆయన కార్యాలు చేసేది ఆయన యొక్క నీతిని బట్టి అని, ఎవరైతే ఆయన నీతిని ఆయన కృపను పొందుకుంటారో ఆ కృపను బట్టి ఆయన నీతిని బట్టి ఆయన కార్యాలు జరిగిస్తాడని, ఆ కార్యాలు జరిగే చోట కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తాయని, ఆయన ఆయన నీతిని ఆయన కృపను ఆధారం చేసుకునకుండా జరిగే కార్యాల్లో ముఖస్తుతి అనేది ఉంటుందని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. మరి ఎక్కడైతే ఆయన కార్యాలు జరిగే చోట ఆయన యొక్క జ్ఞానం కూడా ఉంటుందని, ఆ జ్ఞానం పొందుకున్నవారు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని, మరి భయభక్తులు కలిగిన వారికి ఆయన వాక్యం ఇచ్చి మరి ఆయన సూచక్రియలు వారికి కనపరుస్తూ వారి ద్వారా కార్యాలు జరిగిస్తారని ప్రభు మరి తన సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో మరి వర్తమానం అందించారు. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులకు కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు సాయంత్రం 3:30 కాకినాడలో, అలాగే రాత్రి 8 గంటలకి రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే అందరూ కూడా పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం.
ఎవరొకరు ప్రార్థన చేయండి. వందాలండి. వందాలండి. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రాలైన పరిశుద్ధ సకల ఆశీర్వచనలకు కారణభూతుడైన గొప్ప దేవుడు, నా ప్రభా మీ కార్యాలు నా తండ్రి, నా ప్రభా మీరు చేసిన కార్యాలు నా ప్రభా నాడు నా ప్రభు ఇశ్రాయేలు గ్రహించలేకపోయారు నా తండ్రి. నా ప్రభా న్యాయాధిపతుల గ్రంథంలో మేము చూస్తూ ఉన్నాం. నా ప్రభు వారు యెహోవా చేసిన కార్యములు, ఇశ్రాయేలుకు చేసిన కార్యములు వివేచించలేని తరము ఒకటి కలదని నా ప్రభు మీరు చెప్పారు నా తండ్రి. అటు విధముగా నా ప్రభువా వారు నా ప్రభువా అయ్యా మీ కార్యాలను నా ప్రభా ఏమాత్రం నా తండ్రి తలుచుకోలేదు నా తండ్రి. అందుకే నా తండ్రి నా ప్రభు ఆ తరం వారు అందరూ నా ప్రభు వారు రాలిపోయారు. కేవలం పిల్లల కొరకు మాత్రమే, వారి సంతానం కొరకమే మాత్రమే వారిని ఉంచారు నా తండ్రి. నా ప్రభా గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నా ప్రభా ఆహారం విషయంలో నా ప్రభా అయ్యా మీరు చెప్పిన విధానంగా నా తండ్రి నా ప్రభా ఋతు గ్రంథంలో నా ప్రభా 3 రకములైన అయ్యా ఆహారాలు మీరు నా ప్రభా అయ్యా నా ప్రభా ఋతుకు నా ప్రభా మీరు ఇచ్చినట్లుగా మీరు చూస్తూ ఉన్నాను నా తండ్రి. పేలాలు, గోధుమలు, ఎవలు అని మా ప్రభు మీరు చూస్తూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభు అవును ప్రభా ఎవలు నా ప్రభా అయ్యా నా ప్రభా ఈ చిన్నవాటికి నా ప్రభా సూచనగా నా ప్రభా తక్కువ వేలకు సూచనగా ఉన్నాయి ఎవరు నా ప్రభా. అలాగే గోధుమలు, పేలాలు నా ప్రభా వాటి యొక్క అయ్యా తలంతులు నా ప్రభా మీరు తెలియచేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభా బోయాజును దీవించిన విధానం పనివారు అనగా నా ప్రభు వారు కూడా అయ్యా దేవుని సేవకులు నా ప్రభు యెహోవా నిన్ను దీవించును గాక, యెహోవా లేక నీకు తోడయుడును గాక నా ప్రభు వారు దీవించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి. కనికర సంపన్నుడా ఈ నా ప్రభు ఈ దినం నా ప్రభు మీరు చేసిన అయ్యా నా ప్రభు మీరు చూపిన ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. మీ ఆత్మ ద్వారా నా ప్రభు మీ సేవకుని అయ్యా నిలువబెట్టిన ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నారు నా తండ్రి. గొప్ప దేవుడా స్తోత్రాలు నా ప్రభు. అయ్యా యవనస్తుల విషయంలో నా ప్రభు మీ కృపలో నా తండ్రి వారిని బలపరచండి నా తండ్రి. నా ప్రభు ఎవరు నా ప్రభు అయ్యా త్రావ తప్పుకోకుండా నా ప్రభు కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా నా తండ్రి నా ప్రభు యవనస్తులకు నా ప్రభు అయ్యా మీ యొక్క వాక్యం నా ప్రభు వారు త్రోవలకు వెలుగై ఉండినట్లు నా ప్రభు మీరే అయ్యా కనపరిచి సహాయం చేయండి నా తండ్రి. గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మీరు చేసిన నా ప్రభా ఈ యొక్క మహిమా ప్రభావాలు నా తండ్రి నా ప్రభా మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభా అయ్యా అపోస్తులైన పౌలైతే నా ప్రభా నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నా ప్రభా పునాది వేశాడు నా ప్రభా. అట్టి పునాదిలో మేము నడుచుటకు నా ప్రభా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా తండ్రి నా ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నా తండ్రి నా ప్రభు వారు దరికి వచ్చినప్పుడు నా తండ్రి వారికి ఆహారం ఇచ్చావు నా తండ్రి. అయ్యా గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభు అయ్యా బెత్లెహేములో నా ప్రభు ఆహారం ఇస్తున్నాడు, యెహోవా ఆహారం ఇస్తున్నాడు అన్న ప్రభు అయ్యా నా ప్రభు మీరు తెలియజేశారు నా తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు ఆమెతే నా ప్రభు అయ్యా వెళ్ళినప్పుడు నా తండ్రి నా ప్రభు రూతు నా ప్రభు నయం విషయంలో నా తండ్రి మీరు సహాయం చేశారు నా తండ్రి నా ప్రభు. అలాగే నా తండ్రి నా ప్రభు గొప్ప దేవుడా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అవును ఇశ్రాయేల్ అయితే నా ప్రభు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురుస్తుంది, ఉదయం ఆకాశం ఎర్రగాను అయ్యా మబ్బుగా ఉన్నదంటే నా ప్రభు వారు గాలివాన వచ్చినని వారిని వైఖరులు నా ప్రభు వివేచిస్తూ ఉన్నారు కానీ నా ప్రభు అయ్యా కాలంలో జరిగే కార్యాలను వారు వివేచించడం లేదన్న ప్రభు మీరు తెలియజేశారు నా తండ్రి నా ప్రభు. అయ్యా నా ప్రభు నాటి తరానికి నా తండ్రి నా ప్రభు అయ్యా మీరు గొప్ప వాగ్దానాలు కూడా చేశారు నా ప్రభు. వారైతే నా ప్రభు అవి అనుభవించలేదు కానీ నా తండ్రి అన్యజనులమైన మాకు నా తండ్రి నా ప్రభు అయ్యా మీరు నా ప్రభు అయ్యా నా ప్రభు మీ వాగ్దానాలను నా ప్రభు బయలుపరిచారు నా ప్రభు. అయ్యా మీ వాక్యము ద్వారా నా తండ్రి నా ప్రభు గొప్ప దేవుడా స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నా తండ్రి నా ప్రభు తండ్రి యొక్క వాగ్దానం కొరకు వారు కనిపెట్టి అయ్యా వాక్యం నా ప్రభు యొక్క ఉన్నది ఉన్నట్టుగా నా తండ్రి వారు నేర్చుకుని నా తండ్రి నా ప్రభు ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి నా ప్రభు పరిశుద్ధాత్మను పొందిన 120 మంది అయ్యా నా ప్రభు వారి మీద మీరు పరిశుద్ధాత్మను కుమ్మరించారు నా తండ్రి నా ప్రభు. అది నేటికి కుమ్మరించబడుతూ ఉన్నట్టుగా నా ప్రభు మేము చూస్తున్నాం నా తండ్రి నా ప్రభు. ఇంకా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నా ప్రభు ఈ యొక్క కూడికల ద్వారా నా ప్రభు కాన్ఫరెన్స్ల ద్వారా నా ప్రభు మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ ప్రార్థన నా ప్రభు పొంది ఉన్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలండి.